కొత్త వాళ్ళు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకు యూట్యూబ్ టెన్షన్ ఖతం చేసేసింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి పెద్ద క్రియేటర్స్ కి లక్షల్లో ఇంప్రెషన్ పంపుతున్నాయి అన్నమాట. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. విత్ ఇన్ వాళ్ళకు 1 hour లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి వ్యూస్ చూడండి డౌన్ అయిపోయాయి అనమాట. సో వాళ్ళకి 10, 20, 30, 40 బిలో వ్యూస్ వస్తున్నాయి. ఇంప్రెషన్ మొత్తం చూడండి డౌన్ అయిపోయింది అనమాట. టోటల్ డౌన్ అయిపోయింది. మీరు ఎంత మంచిగా వీడియో ఎడిటింగ్ చేసినా ఇప్పుడు చూడండి పెద్ద క్రియేటర్ ఏం చేస్తారంటే మంచిగా వీడియో ఎడిటింగ్ చేసిస్తారు, ఎలా పెట్టినా వీడియో ఎడిటింగ్ చేస్తారు అనమాట. ఆ వీడియో అప్లోడ్ చేసిస్తారు. ఇంప్రెషన్ చూసుకుంటే లక్షల్లో ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది అండ్ వ్యూస్ చూసుకుంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అదే క్రియేటర్ కొత్త క్రియేటర్ అనమాట. సేమ్ వీడియో ఎడిటింగ్ చేస్తాడు, సేమ్ అప్లోడ్ చేస్తాడు, SEO అప్లోడ్ చేస్తాడు అండ్ 0 వ్యూస్ లేదా 10, 20 వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు యూట్యూబ్ టెన్షన్ ఖతం చేసింది ఏంటిది అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వీడియో అప్లోడ్ చేసిస్తారో వాళ్ళకి టెన్షన్ ఖతం చేసేసింది. వాళ్ళకి మాత్రం ఇంప్రెషన్ బూమ్ చేస్తుంది అనమాట. లక్షల్లో వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే పెద్ద క్రియేటర్ చూసుకుంటే 8.73.5K ఇంప్రెషన్ పంపిండు. సో అప్లోడ్ చేసిన వెంటనే 8.73.5K ఇంప్రెషన్ పంపిండు అండ్ వ్యూస్ చూసుకుంటే చూడండి 4.5 lakhs వ్యూస్ వచ్చినాయి అనమాట. వ్యూస్ చూసుకుంటే 4.5 lakhs వ్యూస్ వచ్చినాయి. విత్ ఇన్ వాళ్ళకు 1 hour లో వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు బిగినర్స్ చూడండి వీడియో అప్లోడ్ చేయాలి 1 hour లో చూసుకుంటే వాళ్ళకి ఇంప్రెషన్ చూసుకుంటే 10, 20, 30 అంతే ఇంప్రెషన్ పంపుతామన్నమాట. సో ఇంప్రెషన్ పంపకుంటే వాళ్ళకి వ్యూస్ రావన్నమాట. మరి అలా బిగినర్స్ కి అలా అవుతున్నది కాబట్టి యూట్యూబ్ కొత్త అప్డేట్ ఏం తెచ్చిందంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంప్రెషన్ హై పంపుతా అని యూట్యూబ్ అయితే కుక్ చెప్తుంది అనమాట. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా వేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ 2 members కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. మన ఛానల్లో ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఇక్కడ వాళ్ళ ఛానల్ అనేది హైలైట్ చేస్తాను అనమాట, డిస్ప్లే చేస్తాను. అండ్ డిస్ప్లే చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్ లో 2 members కి నేను ప్రమోషన్ చేస్తాను అనమాట. డైలీ 2 members కి నేను ప్రమోషన్ చేస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రమోషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ మీరు చేయవలసింది ఏంటిదంటే వీడియో ఫుల్ చూడాలి, లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావాలన్నమాట. ఈ మొత్తం క్రైటీరియా ఫాలో చేస్తేనే మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అనమాట. అండ్ మీరు కామెంట్ లో రైట్ చేయండి మేము మొత్తం క్రైటీరియా ఫాలో అయ్యాము అండ్ నాకు ఫ్రీలో ప్రమోషన్ చేయండి అని మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి guys. ఇక్కడ యూట్యూబ్ కొత్త వాళ్ళకి ఏమంటుందంటే చూడండి అప్నే యూట్యూబ్ వీడియో తక్ పहुंचाना. చూడండి కొత్త వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. బనే और भी आसान అండ్ अच्छे वीडियो को अटेंशन तो मिलनी चाहिए అండ్ वीडियो को टाइटल कीवर्ड्स थंबनेल को ऑप्टिमाइज करने से ज्यादा व्यूअर्स आपके कंटेंट तक पहुंच पाते हैं. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే యూట్యూబ్ ఏమంటుందంటే టైటిల్ ఆడియన్స్ కు అర్థమయ్యేలాగా పెట్టండి అండ్ వైరల్ లాగా పెట్టకండి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ థంబ్నెయిల్ కూడా ఆప్టిమైజ్ చేయండి, చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువ పుష్ చేస్తామని వీళ్ళు డైరెక్ట్లీ యూట్యూబ్ అయితే డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. అంటే మీరు టైటిల్ అండ్ కీవర్డ్స్ అండ్ థంబ్నెయిల్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ పెట్టండి, కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టండి, మేమే మీకు అండ్ ఇంప్రెషన్ ఎక్కువ పంపుతామని డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు. చూడండి guys ఇక్కడ ఇంకేమంటున్నారు guys చూడండి यहाँ रही अपने कंटेंट को ज्यादा लोगों तक पहुंचाने की स्टेट बाय स्टेट गाइड. సో ఇక్కడ చూడండి ఇంకా స్క్రోల్ చేయమని చెప్తున్నారు. స్క్రోల్ చేస్తా చూడండి guys ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏమంటారు అంటే టైటిల్ ఐసే లిఖో జో లోగ్ వైరల్ సర్చ్ కర్తే హై. చూడండి టైటిల్ ఎలా రైట్ చేస్తారని చెప్తుందంటే ఎవరు రైట్ చేయని టైటిల్ మీరు రైట్ చేయండి, అంటే డిఫరెంట్ రైట్ చేయండి. చూడండి వీళ్ళు ఇంకా ఎగ్జాంపుల్ కోసం ఇచ్చారని చూడండి guys ఇక్కడ. ఏక్ व्यूअर की तरह सोचे खुद से पूछे अगर मुझे सर्च बार में टाइप करना हो तो. వీళ్ళు ఏమంటారంటే మనల్ని అడగండి, అంటే యూట్యూబ్ మనకేం చెప్తున్నారంటే మిమ్మల్ని మీరే ఆలోచించండి. ఆలోచిస్తే అంటే ఏ టైటిల్ పెడితే సర్చ్ బార్ లో వెళ్తుంది. సో ఆలోచించండి అని యూట్యూబ్ మనకు ఖుద్ చెప్తుంది చూడండి guys ఇక్కడ. జైసే ఇక్కడ చూడండి అండ్ సోర్స్ కూడా ఇచ్చిండ్రు చూడండి. అగర్ పోయి రెసిపీ సర్చ్ కర్ని పోతో అంటే రెసిపీ అంటే చూడండి ఎవరైనా కానీ కుకింగ్ కి సంబంధించి రెసిపీ కానీ సర్చ్ చేసేది ఉంటే వీళ్ళు ఏమంటున్నారు చూడండి guys ఇక్కడ. తో ఏ ట్రాక్ కరే దేకే ఘర్ పర్ మాచా లాతే కైసే బనాయే. చూడండి అంటే చేపలు లైక్ ఇప్పుడు ఘర్ పర్ మాచా లాయే కైసే బనాయే. చూడండి టైటిల్ ఇట్లా డిఫరెంట్ పెట్టమని చెప్తున్నారు. అంటే ఒక రెసిపీ గురించి మీరు ఒక వీడియో చేస్తున్నారు అనుకుంటే ఎగ్జాంపుల్ కోసం యూట్యూబ్ మనకు చెప్తుంది ఏంటంటే అంటే ఒక రెసిపీ గురించి మీరు ఒక వీడియో చేస్తున్నారు అనుకుంటే ఘర్ పర్ మచ్చి లాయే అంటే మచ్చి అంటే చేప తెచ్చిన తర్వాత ఎలా వీడియో చేయాలి అంటే ఎలా వండాలి లైక్ ఇట్లా మనం టైటిల్లో పెట్టినాం అనుకోండి ఆడియన్స్ దాన్ని చూసి ఎక్స్పైర్ అయ్యి వీడియోని క్లిక్ చేస్తారని వీళ్ళు డైరెక్ట్లీ యూట్యూబ్ అయితే చెప్తున్నారు అన్నమాట. చూడండి అండ్ బనాయే ఆసాన్ రెసిపీ కీవర్డ్స్ మాచా లాతే హోమ్ మేడ్ అండ్ రెసిపీ ఈజీ డ్రింక్స్. అంటే కీవర్డ్స్ కూడా దాన్ని మ్యాచ్ కావాలి. కీవర్డ్స్ కూడా మ్యాచ్ అయితేనే యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే మీ వీడియో సర్చ్ బార్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మేము పంపుతామని డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే కీవర్డ్స్ కూడా కరెక్ట్ మ్యాచ్ కావాలి. చూడండి కీవర్డ్స్ ఏమన్నారంటే అండ్ మాచా లాతే హోమ్ మేడ్ రెసిపీ ఈజీ డ్రింక్స్.
సో ఇవన్నీ మ్యాచ్ కావాలి, మ్యాచ్ అయితేనే యూట్యూబ్ మనకు రికమెండ్ లో పంపుతుంది డైరెక్ట్లీ వీళ్ళు చెప్తారన్నమాట. ఇంకేమంటున్నారు చూడండి guys, ఇక్కడ క్లిక్ బెట్ కో కహేనా టైటిల్ క్లియర్ ఔర్ సహీ రకే. వీళ్ళు ఏమంటున్నారంటే టైటిల్ క్లియర్ గా పెట్టండి, ఆడియన్స్ కు అర్థమయ్యేలాగా పెట్టండి, షాకింగ్ లో పెట్టకండి, ఎక్దమ్ షాకింగ్ లో పెట్టకండి. చూడండి ఇప్పుడు మీరు రెసిపీ గురించి ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి, ఇంట్లో ఇలాంటిది తెచ్చాము, ఇలాంటిది వండాము, లైక్ ఇలాంటిది డిఫరెంట్ మీరు టైటిల్ పెట్టండి అండ్ క్లియర్లీ పెట్టండి, ఆడియన్స్ కు అర్థమయ్యేలాగా పెట్టండి. వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు చూడండి, అవునా, డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే आपके टाइटल में बिल्कुल वही बात होनी चाहिए जो आपके व्यूअर को देखने या सीखने को मिले. చూడండి guys, ఇక్కడ టైటిల్ ఎలా పెడతారంటే ఆడియన్స్ కు అర్థం కావాలి, మన వీడియో నుండి వాళ్ళు నేర్చుకోవాలి. అలాంటి టైటిల్ పెడితేనే ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు అండ్ మేము కూడా ఇంప్రెషన్ పంపుతాం, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి guys, స్క్రోల్ చేస్తే ఇంకేమంటున్నారు అంటే thumbnail ऐसे बनाए जो देखी कुछ अलग. చూడండి thumbnail అందరికన్నా డిఫరెంట్ పెట్టండి అని చెప్తున్నారు. ఎలా అంటే చూడండి guys, అంటే అందరికన్నా డిఫరెంట్ అంటే ఎలా, సేమ్ యాస్టిజ్. చూడండి మీరు వీళ్ళేమంటారు అంటే సాఫ్ సుతర్ బనాయి, అంటే సాఫ్ సుతర్ బనాయి, ఇక్కడ కింద ఇచ్చిన చూడండి సాఫ్ సుతర్ బనాయి అంటే ఆడియన్స్ కు క్లియర్లీ అర్థం కావాలి, చూడగానే క్లియర్లీ అర్థం కావాలి. ఏమంటున్నారు అంటే ఎలిమెంట్ కి బీడ్నా లగాయి, అంటే ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టకండి, మీరు ఏదైతే టెక్స్ట్ పెడతారో టెక్స్ట్ పెట్టేయండి, ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టకండి. ఎలిమెంట్స్ ఎక్కువ పెడితే ఏమవుతాయంటే లైక్ ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం రెసిపీ చేస్తున్నారు అనుకోండి, రెసిపీ గురించి పెద్దగా పెట్టేసినారు అనుకోండి, టెక్స్ట్ చిన్నగా పెట్టేసినారు అనుకోండి, ఆడియన్స్ కు క్లియర్లీ అర్థం కాదని వీళ్ళు డైరెక్ట్లీ అలా చెప్తున్నారు అనమాట. బ్రైట్ కలర్ సిర్ఫ్ టెక్స్ట్, చూడండి ఇక్కడ బ్రైట్ కలర్ సిర్ఫ్ టెక్స్ట్ అంట, ఓన్లీ టెక్స్ట్ పెద్దగా కనిపించాలి. ఏదైతే ఫుటేజ్ ఉందో లేదా ఎలిమెంట్స్ ఉందో ఆ ఎలిమెంట్స్ అనేది చిన్నగా పెట్టండి, పెద్దగా పెట్టకండి వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. అండ్ టెక్స్ట్ చూసుకుంటే పెద్దగా పెట్టండి, కలర్ గ్రేడింగ్ బాగా చేయండి అని చెప్తున్నారు. ఎలిమెంట్స్ చూసుకుంటే చిన్నగా పెట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్ కోసం రెసిపీ వీడియో చేస్తున్నారు అనుకోండి, రెసిపీ చూపించాలి, వీళ్ళు ఏమంటున్నారు చూడండి, జైసే అగర్ ఆప్నే రివ్యూ ఫార్మాట్ మే వీడియో బనాయి, రివ్యూ ఫార్మాట్ ఏదైనా ఒకటి రివ్యూ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ రివ్యూ చేస్తున్నారు అనుకోండి, సో దీని గురించి ఒక పిక్ పెట్టాలి, అంటే ఫోటో పెట్టాలి వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు చూడండి. ఆయన చూసుకుంటే హైతో ప్రోడక్ట్ ప్లస్ అప్నా రియాక్షన్ దికాయే, ఈ ప్రోడక్ట్ ని మనం చూసిన తర్వాత రియాక్షన్ చూపించాలి, ఇట్లా షాకింగ్ లో రియాక్షన్ చూపించాలి వాళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నామంట. ఆయన ఇక్కడ చూసుకుంటే అగర్ ఏ ట్యూటోరియల్ అయితే, అంటే ఏదైనా ఒక ట్యూటోరియల్ అయితే ఆయన ఏమంటున్నారు అంటే హైతో అప్లే ఔర్ బాద్ కా లుక్ దికాయే, అంటే ఇంకేదైనా ట్యూటోరియల్ గిన అయితే డిఫరెంట్ ట్యూటోరియల్ గిన అయితే మన లుక్ చూపియండి అని చెప్తున్నారు, అంటే మన ఫేస్ చూపియండి అని చెప్తున్నారు. అప్పుడే ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుపడతారు, గుర్తుపట్టిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తారు, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వ్యూస్ వస్తాయని డైరెక్ట్లీ చెప్తామంట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓవరాల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్లీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా చెప్పకుండా డైరెక్ట్లీ చెప్తున్నారు ఏంటిదంటే కాస్త చూసుకుంటే టైటిల్లో చూసుకుంటే క్లియర్లీ పెట్టండి, క్లియర్లీ పెట్టిన తర్వాత ఆ టైటిల్ ఏం పెట్టినరో అదే ఆడియన్స్ కు చూపియండి, అదే ఆడియన్స్ కు చూపిస్తే ఏమైతే అంటే ఎక్స్పైర్ అవుతారన్నమాట. సో వీడియోలో వెయిట్ చేస్తారన్నమాట, వీడియోలో వెయిట్ చేస్తారు, కొద్దిగా కామెడీ యాడ్ చేయొచ్చు, ఏదైనా నవ్వే యాడ్ చేయొచ్చు అనమాట, ఏదైనా కానీ డిఫరెంట్ యాడ్ చేయొచ్చు, కొద్దిగా జోక్ ఉండాలి, ఆడియన్స్ కు అట్రాక్షన్ అనిపించాలి. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటారు అంటే గర్మే మచ్చిలా, లైక్ ఇలాంటిది మచ్చిలా అంటే ఏదైనా రెసిపీ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఫిష్ తెస్తున్నారు అనుకోండి, అక్కడ నుండి ఫిష్ తెచ్చేది చూపించాలి, తెచ్చి చూపించిన తర్వాత ఇంట్లో ఏదైనా చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి అది చూపించాలన్నమాట. చూపిస్తే ఏమైతే అంటే ఆడియన్స్ దాన్ని అట్రాక్ట్ అవుతారు అనమాట, అట్రాక్ట్ అవుతారు, మళ్ళీ వీడియో చూసే ఛాన్స్ ఉంటాయి అనమాట. టైటిల్ కూడా సాత్ సుత్ పెట్టాలని వీళ్ళు డైరెక్ట్ చెప్తారు అనమాట. టైటిల్లో ఆడియన్స్ కు అర్థమయ్యేలాగా పెట్టండి, డైరెక్ట్లీ షాకింగ్ లో పెట్టకండి, మేము ఇది తిన్నాం ఇది చాలా రుచిగా ఉంది ఇట్లా పెట్టకండి అని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. అంటే కొత్త వాళ్ళకి ఇట్లా చెప్తున్నారు అనమాట, కొత్త వాళ్ళకి ఇలా ట్రై చేయండి. సో యూట్యూబే కుది చెప్తుంది ఏంటిది అంటే ఆడియన్స్ కు టైటిల్ అర్థం కావాలి, thumbnail షాకింగ్ లో పెట్టకండి, సాత్ సుత్ అర్థం కావాలి, అంటే సాత్ సుత్ అంటే క్లియర్లీ అర్థం కావాలి అని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీరు వీడియో చేసేటప్పుడే థింకింగ్ చేయండి, భలే వీడియోస్ అప్లోడ్ చేయకండి, టోటల్ వీడియోస్ అప్లోడ్ చేసేసి ఏదంటే అది వీడియో పెట్టకండి. ఒక టైటిల్ మీరు రైడ్ చేసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ టైటిల్ రైడ్ చేసుకోండి, ఆ టైటిల్లో మీరు సాత్స్ అంటే క్లియర్లీ రైడ్ చేయండి. క్లియర్లీ రైడ్ చేసిన తర్వాత ఒక వీడియో చేయాలి అనుకుంటున్నారో దానిపైన ఎఫెక్ట్స్ పెట్టండి, ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వస్తాను యూట్యూబే కొద్ది చెప్తున్నా, అంటే మీకు ఇంప్రెషన్ పంపుతాము, ఇంప్రెషన్ పంపిన తర్వాత మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. బట్ మీరు వీడియో కరెక్ట్ ఎడిటింగ్ చేసుకోండి ప్రాపర్లీ. ఇప్పుడు చూడండి ఒక ఫిష్ తెస్తున్నారు అనుకోండి, ఫిష్ ది ఒక ఫుటేజ్ తీసుకోండి, అంటే ఇక్కడ మేము ఫిష్ తీసుకుంటున్నాము, ఆ ఫిష్ తీసుకున్న తర్వాత సో అదొక 30 సెకండ్స్ అయిపోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత సో ఇక్కడ మేము ఇంటికి వచ్చాము, ఈ ఫిష్ రెడీ చేస్తున్నాం, ప్రాపర్లీ క్లీన్ చేసుకుంటున్నాము అండ్ దాన్ని కటాప్ చేయాలి అండ్ ప్రాపర్లీ అండ్ రెసిపీ అండ్ వండాలన్నమాట. వండిన తర్వాత మీరు చూపించాలి, చూపిస్తే సో మొత్తం టోటల్ చూపించాల్సిన లేదు, ఇది వండాము సో ఇది తింటున్నాం టేస్ట్ బాగుంది అండ్ ఆడియన్స్కి చెప్తే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారని సో యూట్యూబే ఖుద్ చెప్తుంది అనమాట. సో ఇలా సాఫ్ సుత్ అంటే టైటిల్ క్లియర్లీ పెట్టండి, thumbnail క్లారిటీ ఇవ్వండి అండ్ పెద్దగా పెట్టకండి, ఏదైతే ఫుటేజ్ ఉందో పెద్దగా పెట్టకండి, చిన్నగా పెట్టండి. బట్ ఇక్కడ
టెక్స్ట్ అనేది పెద్దగా పెట్టండి అని యూట్యూబ్ అయితే కొన్ని చెప్తున్నాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా కదా. సో డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. అండ్ మళ్ళీ కూడా చెప్తున్నామంటే డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తున్నా. మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసింది అనుకుంటే ఓకే, అండ్ ఇక్కడ లైక్ చేయండి అండ్ కామెంట్లో మొత్తం నిండిపోవాలన్నమాట. అంటే మీరు వీడియో ఇంతవరకు వాచ్ చేసాము, లైక్ చేసాము. ఇన్స్టాగ్రామ్కి ఫాలో కావాలి, అది ఒకటి మర్చిపోయాడు. ఇన్స్టాగ్రామ్కి ఫాలో అయితేనే నేను ప్రమోషన్ చేస్తామన్నమాట, లేకపోతే ప్రమోషన్ చేయాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్కి ఫాలో కావాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ కామెంట్లో మేము అన్ని ఫీల్ చేసాము అని చెప్పాలన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా నేను డైలీ 2 మెంబర్స్కి ప్రమోషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.